గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొలస్కా వర్గం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క మొలస్కా వర్గం అనేటువంటిది జంతురాజ్యంలో ఈ యొక్క మొలస్కా వర్గం అనేటువంటిది రెండవ అతిపెద్ద వర్గము. మొదటిది ఏంటి చెప్పండి? ఆర్థ్రోపోడా వర్గము అనేటువంటిది పెద్ద వర్గం. దాని తర్వాత రెండవది ఏంటి అంటే మొలస్కా వర్గం. ఓకేనా? రైట్. సో ఇక మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు అనేటువంటివి భూచరాలు లేదా జలచరాలు, అంటే భూమి మీద నివసిస్తాయి మరియు నీటి లోపల నివసిస్తాయి. నీరు అంటే మళ్ళీ ఏంటి? అది సముద్రపు నీరు కావచ్చు లేదా మంచినీరు కావచ్చు. అదేవిధంగా ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. కొన్ని జీవులు అయితే సౌష్ఠవరహితంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి నత్త. ఇక్కడ ఉంచండి, నత్త. ఇది నత్త, గమనించండి. ఓకేనా? తర్వాత ఈ జీవుల దేహాన్ని కప్పి కాల్కేరియస్ కర్పరము అనేటువంటిది ఉంటుంది. కాల్కేరియస్ కర్పరం ఉంటుంది. చాలా వరకు బాహ్య కర్పరము ఉంటుంది. కొన్నింటి లోపల అంతర కర్పరం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా కొన్నింటి లోపల అసలు ఉండనే ఉండదు అన్నమాట, క్షీణించి ఉంటుంది. ఓకేనా? సో గమనించండి కర్పరాలు. ఇప్పుడు ఈ నత్తను గమనించండి, పైన కర్పరం అనేటువంటిది ఉంది. ఓకేనా? రైట్. అదేవిధంగా స్పష్టమైనటువంటి తల అనేటువంటిది ఉంటుంది. కండరయుత పాదము, అంతరాంగ సముదాయాన్ని కలిగి ఖండితరహితంగా ఉంటుంది. అంతరంగ సముదాయాన్ని కప్పి ఉంచుతూ ఒక మృదువైనటువంటి స్పంజిక లాంటి ప్రావార కుహరం అనేటువంటిది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కర్పరాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ యొక్క ప్రావారానికి అంతరంగ సముదాయానికి మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రాంతాన్ని ప్రావార కుహరము అని అంటాం. ఇందులో ఒక పక్షి ఈకలాగా ఉండే మొప్పల వంటి కంకాభాంగాలు అనేటువంటివి ఉంటాయి. ఇవి శ్వాసక్రియ మరియు విసర్జక విధులను నిర్వహిస్తాయి. తల యొక్క పూర్వభాగంలో జ్ఞానస్పర్శకాలు అనేటువంటివి ఉంటాయి. శరీర కుహరాన్ని రక్త కుహరము అని అంటారు. ఓకేనా? తర్వాత నిజమైనటువంటి శీలం, మూత్రపిండాలు, బీజకోశాలు పరిహృదయ కుహరానికి పరిమితమై ఉంటాయి. అదేవిధంగా ద్వికవాటాలు దంతపు గుళ్ళల్లో తప్ప మిగతా జీవుల ఆశకూరంలో ఆకురాయి వంటి నికషణ అవయవం ఉంటుంది. దీన్ని రాడ్యులా అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. అది రాడ్యులా అనేటువంటిది. ఓకేనా? అదేవిధంగా సెఫాలోపోడా జీవుల్లో తప్ప మిగతా అన్ని జీవుల్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. హీమోసైనిన్ వాసవర్ణతం ఉంటుంది. నాడీ వ్యవస్థలో నాడీ సందులు, సంధాయకాలు, సంయోజకాలు ఉంటాయి. స్పర్శకాలు, కళ్ళు, ఓస్ప్రేడియం ఉంటుంది. ఓస్ప్రేడియం అంటే ఇది నీటి స్వచ్ఛతను పరీక్షిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా జ్ఞానావయవాలు. విసర్జకాలు వచ్చేసి అంత్యవృక్కాలు. ఇవి ఏకలింగ జీవులుగా ఉంటాయి. అదేవిధంగా అండోత్పాదకాలు. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. అదేవిధంగా శైలికామయ వెలిజర్ డింబకం అనేటువంటిది ఉంటుంది. ఇది రూపాంతరం చెందినటువంటి ట్రోకోఫోర్ డింబకం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్స్ స్పింక్టోడా, సెపియా, లాలిగో, ఆక్టోపస్, ఎప్లీసియా, డెంటాలియం అన్నమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇది ఆక్టోపస్ అన్నమాట. ఓకేనా? ఇది ఆక్టోపస్. తర్వాత సెపియా మరియు లాలిగో, ఇవి ఎగ్జాంపుల్స్.
తర్వాత మొలస్కా వర్గీకరణ ఒకసారి మనము పరిశీలిద్దాం. ఈ యొక్క వర్గం మొలస్కాను 7 విభాగాలుగా విభజించడం జరిగింది. 7 విభాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో ముందుగా నెంబర్ 1 వచ్చేసి ఏ ప్లాకోపొరా, రెండవది వచ్చేసి పాలీప్లాకోపొరా, మూడవది మోనోప్లాకోపొరా, గ్యాస్ట్రోపోడా, స్కాఫోపోడా, పెలిసిపోడా, చివరిది సెఫాలోపోడా అని చెప్పేసి 7 విభాగాలుగా విభజించడం జరిగింది. ఓకేనా. ముందుగా ఏ ప్లాకోపొరా చూద్దాం. సో ఈ యొక్క విభాగం ఏ ప్లాకోపొరా పేరులోనే ఉంది చూడండి. ఏ అంటే లేదు అని అర్థం. ఓకేనా. ప్లాకో అంటే ఫలకము, అంటే ఫలకము లేనటువంటి జీవులు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే కర్పరము లేనటువంటి జీవులు అనేది. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, ఇవి క్రిమి రూపంలో ఉండేటటువంటి ఆదిమ జీవులు, అంటే పురాతనమైనటువంటి జీవులు. సముద్ర జలాల్లో ఇవి నివసిస్తాయి. ఈ జీవుల్లో ప్రావారము మరియు కర్పరము, అదేవిధంగా పాదము అనేటటువంటి వృక్కాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి దీన్ని ఏ ప్లాకోపొరా అని అంటున్నాం. అదేవిధంగా తల అనేటువంటిది అంతగా అభివృద్ధి చెందలేదు. తర్వాత రాడ్యులా అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. ఈ రాడ్యులా అనేటువంటిది ఏం చేస్తుంది? ఆహారాన్ని ముక్కలుగా చేస్తుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేవిధంగా అవభాసిని లోపల కాల్కేరియస్ కంటకాలు అనేటువంటివి ఉంటాయి. కొన్ని జీవులలో మధ్యగాడి అనేటువంటిది ఉంటుంది. ఈ గాడిని ఇతర మలస్కా జీవులలోని పాదానికి సమానంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి నియోమేనియా మరియు కీటోడెర్మా అనేటువంటివి ఎగ్జాంపుల్స్. ఇది కీటోడెర్మా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. కీటోడెర్మా అనేటువంటిది ఎగ్జాంపుల్. ఇది దీనికి ఏ ప్లాకోపొరాకి ఎగ్జాంపుల్ నియోమేనియా మరియు కీటోడెర్మా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కీటోడెర్మా. సో గమనించండి, దీని లోపల ఏ విధమైనటువంటి ప్రావారము కానీ కర్పరం కానీ పాదము అనేటువంటివి లేవన్నమాట. ఓకేనా. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి రెండవది వచ్చేసి పాలీప్లాకోపొరా. ఓకేనా. పాలీప్లాకోపొరా. పాలి అంటే ఎక్కువ అని అర్థం. చూడండి, అనేకము ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా. ఫలకం అంటే ఫలకాలు, అంటే ఎక్కువ ఫలకాలు కలిగిన అనేటటువంటి అర్థం వస్తుంది. ఇందాక ఫస్ట్ది వచ్చేసి ఏ ప్లాకోపొరా. ఏ అంటే లేదు, కర్పరము లేనటువంటిది అని అర్థం. ఇక్కడ వచ్చేసరికి పాలీప్లాకోపొరా అంటే ఎక్కువ ఫలకాలు కలిగిన అనేటువంటి అర్థం వస్తుంది. ఈ విభాగం లోపల ఖైటాన్ అనేటువంటి జీవుల్ని చేర్చడం జరిగింది. ఖైటాన్ ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో పృష్ఠోదరంగా అణిగి ఉంటాయి. ఈ యొక్క కర్పరం వచ్చేసి 8 అడ్డు ఫలకాలలాగా ఉన్నటువంటి నిర్మాణాలుగా ఉంటుంది. పాదము ఉదర భాగంలో పొడవుగా బల్లపరుపుగా ఉంటుంది. అదేవిధంగా 6 నుంచి 88 జతల మొప్పలు అనేటువంటివి ఉంటాయి. పిండాభివృద్ధిలో ట్రోకోఫోర్ అనేటువంటి డింబకం ఉంటుంది, అంటే ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఖైటాన్ మరియు లెపిడోఫ్లోరస్. ఇప్పుడు ఖైటాన్ యొక్క డయాగ్రామ్ ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖైటాన్. సో దీని లోపల మొత్తము 8 అడ్డు ఫలకాలు అనేటువంటివి ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. అంటే పృష్ఠ భాగం పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఖైటాన్ అన్నమాట. ఖైటాన్. ఓకే. 8 అడ్డు ఫలకాలు అనేటువంటివి ఉంటాయి. అంటే 8 ఉన్నాయి, అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నాం? పాలీప్లాకోపొరా అని అన్నాం. పాలీప్లాకోపొరా. ఓకే, రైట్. దీని తర్వాత మూడవది చూద్దాం.
మూడవది వచ్చేసి మూడవ విభాగం వచ్చేసి మోనోప్లాకోపొర. ఏంటి? మోనోప్లాకోపొర. ఈ జీవులు మిలియన్ సంవత్సరాల పూర్వం విలుప్తమైనవి, అంటే ప్రస్తుతం లేవు అనేటువంటి అర్థం వస్తుంది. మిలియన్ సంవత్సరాల పూర్వం విలుప్తమైనవి అని భావించారనమాట. సో కాలేదు, అలా అనుకున్నారు. అయితే మోనోప్లాకోపొర చూడండి, మోనో అంటే ఒక్కటి, ఓకేనా, ప్లాకో అంటే ఒకే ఒక కర్పరం కలిగినటువంటి జీవులు అనేటువంటి అర్థం వస్తుంది. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఏ ప్లాకోపొర అంటే కర్పరం అనేటువంటిది లేదు. రెండవది విభాగం పాలిప్లాకోపొర, ఎక్కువ కర్పరాలు ఉన్నాయి. మూడవ విభాగం వచ్చేసరికి మోనోప్లాకోపొర, కేవలం ఒకే ఒక కర్పరం కలిగినటువంటి అనేటువంటి అర్థం వస్తుంది. ఓకేనా. అయితే ఈ జీవుల్లో నియోపిలైనా అనేటువంటి విభాగపు జీవి అనేటువంటిది ఒకటి 1952లో బయటపడ్డది. దీనిని కోస్టారికా పసిఫిక్ తీరం దగ్గర లోతైన సముద్రము నుంచి గలాతియా అనే సాగర పరిశోధన నౌకలోని శాస్త్రజ్ఞులు సేకరించారు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. వీటి దేహంలో వృక్కాలు, మొప్పలు వరుస క్రమంలో పునరావృతి ప్రదర్శిస్తాయి. దీన్ని అంతర్గత ఖండీభవనం అంటాం. వీటిలో ఫలకంలాగా ఉండే ఏకకవాట కర్పరం అనేటువంటిది ఉంటుంది. హృదయము విలక్షణమైనది. దీనిలో 2 జతల ఏట్రియంలు 2 జఠరికల లోపలికి తెరుచుకుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి నియోపిలైనా మరియు గలాతియా అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నియోపిలైనా, ఇది వచ్చేసి గలాతియాకు ఎగ్జాంపుల్. దీని పేరు గలాతియా, ఇది నియోపిలైనా అన్నమాట. ఎప్పుడు 1952వ సంవత్సరంలో దీన్ని గుర్తించడం జరిగింది. సో గలాతియా అనేటువంటిది పరిశోధన నౌక అన్నమాట, దాని పేరు అన్నమాట. సో దాని పేరే దీనికి పెట్టడం జరిగింది, గలాతియా అని చెప్పేసి. ఓకేనా. ఓకే, రైట్. దీని తర్వాత 4వ విభాగం వచ్చేసరికి గ్యాస్ట్రోపోడా. సో గ్యాస్ట్రో అంటే ఉదరము, పొడ అంటే పాదము అని చెప్పి అర్థం వస్తుంది. గ్యాస్ట్రోపోడా 4వ విభాగము. ఇది మలస్కా వర్గంలో అతిపెద్ద మరియు అతి వైవిధ్యమైనటువంటి విభాగము ఈ యొక్క గ్యాస్ట్రోపోడా అనేటువంటిది. ఇందులో నత్తలు ఉంటాయి, స్లగ్స్, లింపెట్స్ మొదలైనటువంటి జీవుల్ని చేర్చడం జరిగింది. ఇవి సముద్ర జీవులు అన్నమాట. కొన్ని మంచినీటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి, భూమిపైన కూడా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా సర్పిలాకారంలో చుట్టుకున్నటువంటి ఒక ఏకకవాట కర్పరం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. మీరు చూసింటారు, గమనించుంటారు, చెరువు దగ్గర వెళ్ళినప్పుడు నత్తలు అనేటువంటివి కనిపిస్తుంటాయి. ఓకేనా. తర్వాత అంతర్గతంగా ఎప్లీసియా లోపల ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. డోరిస్ తల అనేటువంటిది స్పష్టంగా ఉండి కళ్ళు, స్పర్శకాలను కలిగి ఉంటుంది. ఆస్యకూరంలో రాడ్యులా అనేటువంటిది ఉంటుంది. ఇది ఆహారాన్ని ముక్కలు చేయడానికి పనికొస్తుంది. ఇది 2 మార్కుల ప్రశ్న, ఇంపార్టెంట్, ఇది అడుగుతారు, రాడ్యులా అంటే ఏంటని చెప్పేసి. పాదం ఉదర భాగంలో బల్లపరుపుగా కండరయుతంగా ఉండి పాకడానికి అనుకూలంగా ఉంటుంది. వీటిలో శ్వాసాంగాలు వచ్చేసి మొప్పలు లేదా ఊపిరితిత్తులు, ఈ 2 ఉంటాయి. పిండాభివృద్ధి జరిగేటప్పుడు ఒకవైపు అంతరాంగ సముదాయం పెరుగుదల, మరోవైపు వేగంగా ఉంటుంది. ఈ విషమ పెరుగుదల వల్ల అంతరాంగ సముదాయం 180 డిగ్రీల వరకు అపసవ్యంగా మెలితిరిగి ఉంటుంది. ఈ రకంగా ఇట్లా మెలితిరిగి ఉంటుంది. ఈ విషయాన్ని మెలిక అని అంటాము. ఇవి ఎక్కువగా ఏకలింగ జీవులు. వెలిజర్ అనేటటువంటి డింబకం అటువంటిది ఏర్పడుతుంది పిండాభివృద్ధిలో. ఎగ్జాంపుల్ పైలా నత్త, ఎప్లీసియా, డోరిస్ సముద్ర నిమ్మకాయ. ఇప్పుడు మీకు ఈ యొక్క పైలా నత్తను చూపిస్తాను, ఒకసారి గమనించండి మీరు. ఇది నత్త, గమనించండి. ఇదంతా కూడా షెల్ అనమాట, కర్పరం. ఇది ఏకకవాట కర్పరం. ఇదంతా కూడా ఏకకవాట కర్పరం. దీని లోపల నుంచి ఇదంతా ఇది జీవి అనమాట. ఓకేనా. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 5వ విభాగం చూద్దాం. సో 5వ విభాగం వచ్చేసి స్కాఫోపోడా.
స్కాఫో అంటే పడవ అన్నమాట అర్థం. గుల్లగా ఉన్న గవ్వ పాదం. సో ఇవి సముద్ర జీవులు స్కాఫోపోడా. వీటిని సాధారణంగా దంతపు గుల్లలు అని అంటాం లేదా దంతకర్పరాలు అంటాం. వీటి కర్పరము ఏనుగు దంతంలాగా ఉంటుంది. నాలికాయుతంగా ఉండి రెండు అంత్యాలు తెరుచుకొని ఉంటుంది. టూ సైడ్స్ ఓపెన్ ఉంటుంది. పాదం శంఖాకారంగా ఉండి తవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కళ్ళు, స్పర్శకాలు, కంకాభాంగాలు, ఏట్రియంలు ఉండవు అన్నమాట. ఎక్కువ సంఖ్యలో ఉన్న దారాల లాంటి నిర్మాణాలను కాప్టాక్యులాలు అని అంటాము. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ డెంటాలియం లేదా పల్సెల్లం ఇంకోటి. ఓకేనా. స్కాఫోపోడా విభాగం 5. సో ఇప్పుడు మీకు డెంటాలియం యొక్క డయాగ్రామ్ చూపిస్తాను చూడండి, గమనించండి. ఏనుగు దంతంలాగా కనపడుతుంది కదా, ఇది డెంటాలియం అన్నమాట. సో టూ సైడ్స్ అనేటువంటిది ఓపెన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది డెంటాలియం. ఓకేనా. ఏనుగు దంతంలాగా కనిపిస్తుంది అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 6వ విభాగము పెలిసిపోడా లేదా బైవాల్వియా అంటాము లేదా లామెల్లి బ్రాకియేటా అని అంటాము. సో గొడ్డలి ఆకారంలో ఉన్నటువంటి పాదం అనేటువంటి అర్థం రావడం జరుగుతుంది. ఈ విభాగంలో ఆల్చిప్పలను చేర్చడం జరిగింది. అదేవిధంగా ముత్యపు చిప్పలు, తర్వాత క్లామ్, వీటిని చేర్చడం జరిగింది. దేహ పార్శ్వభాగాల్లో అణచబడి ద్వికవాట కర్పరంతో కప్పబడి ఉంటాయి. తల మరియు జ్ఞాన ఉపాంగాలు అనేటటువంటివి బాగా క్షీణించి ఉంటాయి. పాదం అనేటువంటిది గొడ్డలి ఆకారంలో ఉంటుంది కాబట్టి పెలిసిపోడా అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో గొడ్డలి ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇవి తవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్నింటిలో వైసస్ పోగులు అనేటువంటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ మైటిలస్. ఇవేం చేస్తాయంటే ఆధారాన్ని అంటిపెట్టుకోవడానికి సహాయపడతాయి. ఈ జీవుల్లో రాడ్యులా అనేటువంటిది ఉండదు. రాడ్యులా లేనటువంటి విభాగం ఏంది అని అడుగుతారు, పెలిసిపోడా అని చెప్పాలి మనం. ఈ జీవులు అవలంబక పోషకాలు లేదా గాలన పోషకాలు. కొన్ని జీవుల జీర్ణాశయంలో స్ఫటికదండం ఉంటుంది. ఇది పిండి పదార్థాల జీర్ణక్రియలో తోడ్పడుతుంది. శ్వాసాంగాలు వచ్చేసి ఫలకాకార మొప్పలు. ఇవి ఏకలింగ జీవులు, స్త్రీ పురుష జీవులు వేరుగా ఉంటాయి. సో పిండాభివృద్ధి అనేటువంటిది పరోక్షంగా జరుగుతుంది. ఇందులో ట్రోకోఫోర్, వెలిజర్ అనేటువంటి డింబక దశలు ఏర్పడతాయి. తర్వాత గ్లోక్కిడియం డింబకం మంచినీటి ఆల్చిప్పలో యూనియో ఉంటుంది. ఈ డింబకాలు చేపల మొప్పలపై పరాన్నజీవనం కోసం అనుకూలంగా పొందాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూనియో మంచినీటి ఆల్చిప్ప అంటాం, మైటిలస్ సముద్రపు ఆల్చిప్ప, పింక్టాడా వర్గారిస్ అంటే ముత్యపు చిప్ప. ఇవి ఎగ్జాంపుల్స్. కొన్ని చూపిస్తాను నేను, చూడండి ఎగ్జాంపుల్స్. ఇది గమనించండి, ఏదై ఉంటుంది, ముత్యపు చిప్ప అనమాట. ఇది పింక్టాడా ముత్యపు చిప్ప, ఇది వచ్చేసి గమనించండి ఏంటిది, యూనియో మంచినీటి ఆల్చిప్ప. మీరు చాలా గమనించుంటారు, చూసుంటారు, చెరువు దగ్గర కనిపిస్తుంటాయి ఏకకవాట కర్పరాలు. ద్వికవాట కర్పరాలు ఇవి. ఏకకవాట అంటే నత్త. ఓకేనా. ఇవి ద్వికవాట కర్పరాలు, యూనియో మంచినీటి ఆల్చిప్ప అంటాం మనం. ఓకే రైట్. దీని తర్వాత ఇక చివరిది 7వది సెఫాలోపోడా. దీన్ని సైఫోనోపోడా అని కూడా అంటాం. సెఫాలో అంటే తల అన్నమాట, పొడా అంటే పాదం. సో ఈ విభాగంలో కటిల్ చేపలు, స్క్విడ్లు, ఆక్టోపస్లు, నాటిలస్లను చేర్చడం జరిగింది. తల అనేటువంటిది స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా సకశేరుకాలను పోలిన కళ్ళు గమనించండి. ఒక జత కొమ్ము స్వభావం కలిగిన ముక్కు లాంటి నిర్మాణము అంటే దవడలు. ఆస్యకోరంలో రాడ్యులా అనేటువంటివి ఉంటాయి. కొన్నింటిలో అనేక గదులు కలిగిన బాహ్యకర్పరం ఉంటుంది, కొన్నింటిలో అంతరకర్పరం ఉంటుంది, కొన్నింటిలో అసలు కర్పరమే ఉండదు. ఎగ్జాంపుల్ ఆక్టోపస్.
అదేవిధంగా సెపియా అనేటువంటిది కర్పరాన్ని సాధారణంగా కటిల్ ఎముక అంటారు. లాలిగోలోని కర్పరాన్ని కలం అంటారు. పాదం రూపాంతరం చెంది నోటి చుట్టూ చూషకాలతో 8 ఆక్టోపస్లు 8, సెపియా లాలిగోల 10 భుజాలు అనేటువంటివి ఉంటాయి. పాదంలోని కొంత భాగం రూపాంతరం చెంది అంకుశనాళంగా మార్పు చెంది ఉంటుంది. ఇది ఆకస్మిక కదలికలు కలిగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని జీవుల్లో సిరా గ్రంథి ఉంటుంది. దీనిలోని సిరను మేఘాలలాగా విడుదల చేసి పరభక్షక జీవుల నుంచి తప్పించుకుంటాయి. అంటే ఏదైనా జీవి దానిపైన దాడి చేయడానికి వస్తే ఆ సిరను రిలీజ్ చేస్తుంది, వదిలేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో ఇంకు పోసి ఎట్లయితుంది మొత్తం స్ప్రెడ్, ఆ రకంగా స్ప్రెడ్ కావడం వల్ల అది పారిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అనుకూలత అనేటువంటిది ఉంటుంది. కంకాభాంగాలు, ఏట్రియంలు, వృక్కాలు 2 చొప్పున డైబ్రాంకియేటలో సెపియా, 4 చొప్పున టెట్రాబ్రాంకియేటలోను నాటిలస్లో ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ సంవృత రకము. హృదయంలో 2 నుంచి 4 కర్ణికలు, 1 జఠరిక అనేటువంటి ఉంటాయి. నాడీ వ్యవస్థ అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. మెదడు కూడా బాగా అభివృద్ధి చెంది మృదులాస్థి నిర్మితమైనటువంటి కపాలం ఉంటుంది. ఇవి ఏకలింగ జీవులు ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ సెపియా, ఆర్కిట్యూతిస్ అతిపెద్ద సజీవ అకశేరుక జీవి అన్నమాట ఇది. తర్వాత నాటిలస్. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి, గమనించండి. ఇదేంటి ఆక్టోపస్ 1 2 3 4 5 6 7 8. ఓకే, తర్వాత ఇది వచ్చేసి సెపియా. ఓకేనా, కటిల్ ఫిష్ అంటాం దీన్ని. దీని తర్వాత ఇది వచ్చేసి లాలిగో. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సెఫాలోపోడాకు. తర్వాత ఇది మొలస్కా వర్గానికి చెందినటువంటి 7 విభాగాలకు సంబంధించినటువంటి టాపిక్ ఇది. తిరిగి మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.